లేవియకాండము 26వ అధ్యాయము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొన్నప్పుడు ఎవడనూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసెదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై యుందును. మీరు నాకు ప్రజలై యుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసితిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను నేను మీకు చేయనదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనగుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరినూ తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నీయు సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండచేసెదను. మీ బలము ఉడిగిపోవును. మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఇలాగ చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మును దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు. మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసెదను. మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసెదను. మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసెదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను.
నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైయుండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను. కొట్టుకొని పోవచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీదనొకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయెదరు. మీరు జనముగా నుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయను. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారికి దేవుడినై ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. లేవీకాండము 27వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయస్సు గల మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయస్సు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అటి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి
యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపించగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానితో కలపవలెను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపించగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతనిదగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలపవలెను. అప్పుడు అది అతనిదగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకనికి దాని అమ్మిన ఎడలను మరి అన్నటికిని దాని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్థ్యము యాజకునిదగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీ వెలలన్నీయు పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది కనుక ఎవడనూ దాని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలోనిదైననేమి యెహోవాదగును. అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపనూ కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోల క్రింద నడుచునన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహము కలిగెను. సముద్ర జలములను
రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికయుంచియున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునయ్యున్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలవ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు, ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయననడిగిరి. అందుకాయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడు వలెనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చెననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడాయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని
వారినడగగా జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారాయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడాయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రినడగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరబడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెలగొట్టలేకపోతిమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్యకుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు, మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారినడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడయుండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై యుండవలెనని చెప్పి, ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తి కౌగలించుకుని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పెను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాయందు విశ్వాసమించు ఈ చిన్న వారిలో నొకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి
నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో వేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దాని వలన మీరు దానికి సారము కలగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.